చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 50 రోజులే సమయం ఉంది జగన్ సర్కార్ని సాగనంపడానికి ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ ఏదో తేల్చాకే అభ్యర్థుల ప్రకటన సీట్ల ప్రకటన ఉంటుందంటున్నారు. మరో సందర్భంలో ఏమంటున్నారు, సీట్ల సర్దుబాటు ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చేసింది అంటున్నారు. ఇదంతా ఎట్లుంది అంటే ఇంటింటికి బొట్టు పెట్టి ఒక పెళ్లి పత్రిక ఇచ్చారట. ఆ పెళ్లి పత్రిక తీసి చూస్తే ఇంకా పలానా మార్చి 13వ తేదీన పలానా సుముహూర్తమున పలానా శుభలగ్నాన వివాహం జరుగును. ఎవరితోని అది లేదు. నా కూతురు వివాహం జరుగును అని ఉంది కార్డులో. మరి వరుడు ఎవరు అంటే లేదు, ఇంకా డిసైడ్ కాలే. అంటే మరి ఏంటి, పెళ్లి డిసైడ్ అయింది, డిన్నర్ రిసెప్షన్ డిసైడ్ అయింది, అన్ని డిసైడ్ అయినాయి, కానీ పెళ్లి కూడా డిసైడ్ కాలే. అంటే జగన్ ఓడించాలి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 50 రోజులు ఉన్నాయి, ప్రజలంతా ముందుకు రండి, కానీ అభ్యర్థి చెప్పం. అసలు ఇంతకన్నా విచిత్రం ఇంకేమైనా ఉంటుందా? సో అభ్యర్థి ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేస్తారంటే, ఒకటి పార్టీని చూసి, 2 అభ్యర్థిని చూసి, 3 ప్రభుత్వ పనితీరుని చూసి. ఇప్పుడు ప్రభుత్వ పనితీరు పైన చెప్తున్నారు, పార్టీ ఉంటుంది, మరి అభ్యర్థిని చూసి ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోతే మరి వాళ్ళు జనంలోకి ఎలా వెళ్తారు? అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటించిన మాత్రాన గెలవాలని రూలే లేదు. ఇప్పుడు కేసీఆర్ అనుభవం ఉంది కదా, ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ఏం జరిగింది? అయితే అధికారంలో ఉన్నవారు ముందుగా ప్రకటిస్తే గెలవాలని రూలే లేదు కదా, వాళ్ళ పట్ల అసంతృప్తి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉందా? స్కోప్ లేదు, యాంటీ ఇన్కంబెన్సీ లేదు. అందువల్ల ఇంకొక సమస్య ఏంటంటే, టీడీపీ సిట్టింగ్ సీట్లు ఉన్నాయి 23. ఆ 23 సిట్టింగ్ సీట్ల కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు రాజమండ్రిలో గోరెంట్ల బుచ్చయ్య చాలా సీనియర్ నాయకుడు, నిజంగా చెప్పాలంటే తెలుగుదేశంలో అన్యాయానికి గురైన నాయకుడు. ఎన్టీ రామారావుతో కలిసి పనిచేయన గుర్తు. రామారావు సీఎం ఉన్నప్పుడు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, ఆ రోజే కేబినెట్ హోదా. కానీ ఆయన సామాజిక వర్గం కారణాలు కావచ్చు, లేదా ఆయన తిరుగుబాటు మనస్తత్వం, పార్టీ ద్రోహం చేయడు, ఆయన విధేయతలో కూడా ఆయన బలహీనత కావచ్చు. బట్ ఆయన ఏదైనా బుచ్చేసేందుకు ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆ సీటు బీజేపీ అడుగుతుందా, జనసేన అడుగుతుందా ఆల్రెడీ? అంటే అప్పుడు ఆయన ఏం ప్రచారం చేసుకోవాలో వద్దా? సో ఆయన పోటీ ఎత్తులు లేదో తెలియకపోతే ఇప్పుడు ఎవరు ప్రచారం చేసుకోవాలి? జక్కంపేటలో మనం చూసాం కదా, టీడీపీ జనసేన మధ్య గోలా. సో పిఠాపురంలో వచ్చి చూసాం మనం గోలా. సో ఇలా అసలు సీట్లే అభ్యర్థులే ఫైనల్ కాదు, ఎవరు పోటీ చేస్తారో తెలియంది, ఎలా ప్రచారం చేసుకోగలుగుతారు? ఇది రేపు పార్టీ పర్ఫార్మెన్స్ దెబ్బతీయదా? సో అందువల్ల ఇది ఒక ఛాలెంజెస్ అయితే డెఫినెట్ గా టీడీపీ జనసేన ఇది సర్దుబాటు అవుతుందా, లేకుంటే సర్దు పోటుకు దారి తీస్తుందా అనేటువంటి భయము ఆందోళన టీడీపీ జనసేనలు ఉంది. అయితే ఒకటే పాజిటివ్ అంశం ఏంటంటే, 2 పార్టీల్లోనూ కార్యకర్తల్లో, నాయకుల్లో, శ్రేణుల్లో, ఆ పార్టీ ఓటర్లలో మాత్రం వీళ్ళిద్దరూ కలవాలి, వీళ్ళిద్దరూ మధ్య ఓట్ల బదిలీ జరగాలి, యునైటెడ్గా జగన్ను ఓడించాలి అనే కసి మాత్రం ఉంది. కానీ ఇందులో 3వ ప్లేయరు బీజేపీలో మాత్రం కసి లేదు. మీరు బీజేపీ ఇప్పటిదాకా సమదూర సిద్ధాంతం చెప్తుంది, టీడీపీ జనసేనలో జగన్ ఓడించాలన్నంత కసి బీజేపీలో లేదు. జగన్ ఓడించి చంద్రబాబు గెలిపితే మాకే వస్తుంది, మాకేం లాభం అనేది బీజేపీ ఇస్తుంది. సో జగన్ ఓడించడమా గెలిపించడం అనే విషయంలోనే బీజేపీ క్లారిటీ లేకపోతే ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే, ఇప్పుడు మీరు గమనించండి, ఉదాహరణ మీకు బడ్జెట్ ప్రసంగంలో చూడండి, బడ్జెట్ స్పీచ్ లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, అమిత్ షా, జేపీ నడ్డాలతో చర్చలు జరుపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ హామీలు అమలు చేసుకున్నాం, ఇంకా అమలు చేస్తామని సభ్యుడికి పెట్టి రాసుకున్నారు. అంటే ఏకకాలంలో వైసీపీతో టీడీపీతో బీజేపీ ప్రేమాయణం నడుపుతోంది. ఇద్దరుకు వారి వారి అవసరాలతో బీజేపీతో కలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు, కలవకపోతే ఏమంత సరైన అవుతాడు. అందువల్ల ఆయన బాధలు ఆయనకున్నాయి, చంద్రబాబు నాయుడు కారణాలు ఆయనకున్నాయి. దీన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. అందువల్ల మొదట్లో మీరు అన్నట్లు అసలు టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ చిచ్చు పెడుతోందా అనే అనుమానం మాత్రం కలుగుతుంది.